పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో యెషయా గ్రంథం 12వ అధ్యాయం 3వ వచనంలో చదువుకున్నట్లయితే, నూతులు అంటే బావులు అని అర్థం. ఎక్కడ ఉంటాడు ఆయన? దోతానులో ఉంటాడు. యెషయా గ్రంథం 12వ అధ్యాయం 3వ వచనంలో ఉన్న వాక్యం ఈ రీతిగా ఉంది, కావున మీరు ఆనందపడి రక్షణాధారములైన బావులలో నుండి నీళ్లు చేదుకొందురు. ఆ దినమున మీరిలాగు అందరూ. బైబిల్ ప్రవక్త అంటున్నాడు, రక్షణాధారమైన బావులలో నీళ్లు మీరు తోడుకుంటారు, చేదుకుంటారు. ఆ దినమున మీరు ఇలాగందురు. కావున మీరు ఆనందపడి, హల్లెలూయా, రక్షణాధారమైన బావులలో నీళ్లు మీరు చేదుకుంటారు, అవి మీరు త్రాగుతారు, మీరు ఆనందంగా ఉంటారు. ఏవి రక్షణకు ఆధారమైన బావులు ఏవి అని అడిగితే ఈ సంఘమే. ఇక్కడే రక్షణను గురించి చెప్పేది, ఇక్కడే రక్షకుని గురించి చెప్పేది, ఇక్కడే మన పాపములను గురించి తెలియజెప్పేది, ఇక్కడే మన పాపాలు ఒప్పుకునేది, ఇక్కడే మనకు పాపక్షమాపణ కలిగేది, ఇక్కడే మనలో ఉన్న ప్రతి చెడు వదిలిపెట్టే ఆ పని ప్రత్యేకమైన స్థలం ఇదే. ఇక్కడ రక్షణాధారమైన బావి ఇది. ఇందులో మనము చేదుకోవాలి. అంటే దాని అర్థం, ఈ స్థలంలో దేవుని యొక్క వాక్యాన్ని మనం విని దాన్ని మనం జాగ్రత్తగా సేవించినట్లయితే దేవుడు నీకు రక్షణతో పాటు ఆనందాన్ని కూడా దేవుడు ఇస్తాడని యెషయా ప్రవక్త చెప్తాడు. ఎక్కడున్నాడు ఈయన? దేవుని వాక్యం సెలవిస్తాది, నూతులున్న స్థలంలో, దోతానులో, రక్షణకు ఆధారమైన బావులున్న స్థలములో ఆయన ఉన్నాడు. దాని అర్థం సంఘంలో ఉన్నాడు. ఈ రోజున బాగా గమనించాల్సింది, సంఘంలో ఉన్న నీవు దేవుని సన్నిధానంలో మొరపెట్టి, సంఘంలో ఉన్న నీవు నీ కుటుంబానికి వచ్చే కీడు, నీ సంఘానికి వచ్చే కీడు, నీ పిల్లల మీదకి వచ్చే కీడు సర్వశక్తిమంతుడైన దేవుని ద్వారా తెలుసుకొని ఆ కీడు నుండి తప్పించుకోవటానికి ప్రయత్నం చేసే ఒక ఏలియా ప్రవక్తలాగా ప్రతి వారు మారాలి. మీరంటారు, ఇమ్మాన్యుయల్ చర్చ్కి వెళ్తాను. ఎందుకు వెళ్ళేది? టైం చూసుకునేక. ఎందుకు వెళ్ళేది? ఓన్లీ ఫర్ అటెండెన్స్ కోసమా ఎందుకు వెళ్ళేది ఇమ్మాన్యుయల్ చర్చికి? విగ్రహం లాగా ఇక్కడ కూర్చొని వెళ్ళిపోయేదానిక? ఏదైనా లాభం ఉందా? ఏదైనా ప్రయోజనం ఉందా? ఇన్ని సంవత్సరాల నుండి ఈ సంఘంలో వాక్యాన్ని వింటూ ఉన్నావు. ఏదైనా నీ ద్వారా ప్రయోజనం? ఎవరికైనా సువార్త చెప్పి వారిని నడిపించడం, ఎవరి కొరకైనా ప్రార్థన చేసి వారు బాగుపడ్డారని చెప్పడం, ఎవరికైనా 10 రూపాయలు సహాయం చేయడం, ఎవరికైనా ఏ పేదవాడినైనా ఆదుకోవడం, ఈ మంచి కార్యాలు ఏవి నీ ద్వారా జరగలేదంటే దాని అర్థం ఈ స్థలంలో నువ్వు వచ్చి లాభం లే. దయచేసి గమనించాలి. ఇక్కడున్న ప్రతి ఒక్క వ్యక్తిని కూడా నా యేసు ప్రభుల వారు ఏలియా లాగా చూడాలని ఆయన ఆశ, ఏలియా లాగా మారాలని ఆయన ఆశ. ఇశ్రాయేలు ప్రజలకు, ఈ భారతదేశంలో ఉన్న ప్రజలకు క్షేమాన్ని కలిగించే వ్యక్తిగా నీవు మారాలని ఆయన ఆశ. నీవున్న గ్రామం, నీవున్న వీధి, లేకపోతే నువ్వున్న పట్టణానికి క్షేమం కలిగించే వ్యక్తిగా, శత్రువైన సాతానుడు ఆ పట్టణంలోనికి, ఆ గ్రామంలోనికి, ఆ వీధిలోకి రాకుండా నీవు ఒక శక్తివంతమైన ప్రవక్తగా మారి ఆ శత్రువుల కీడు నుండి తప్పించే ఒక గొప్ప వ్యక్తిగా నీవు కావాలన్నది నా దేవుని ఆలోచన. హల్లెలూయా. సంవత్సరాలు మారుతూనే ఉన్నాయి, నీవు మాత్రం మారలేదు. ఈ ఏడాది 2022 ప్రభు కనికిస్తే 2023 కూడా వెళ్తావు. నువ్వు సంవత్సరాలు మారుతున్నాయి, జీవితం మారలేదు. దేవుడు నీ పట్ల ఉంచిన ఉద్దేశం ఏ మాత్రము జరగడం లేదు. దయచేసి వినాలి. సర్వశక్తిమంతుడైన దేవుడు సంవత్సరం తర్వాత ఆయుష్నిచ్చి, ఆరోగ్యాన్నిచ్చి ముందుకు నడిపించేది. ఎందుకంటే ఈ సంవత్సరమైనా వీడు నా కొరకు ఉపయోగపడతాడేమో, ఈ గ్రామం మీదకి వచ్చే శత్రు కార్యాలను అరికట్టే వ్యక్తిగా మారునేమో,
ఈ సంవత్సరమైన ఈమె మారుతాదేమో, ఈ సంవత్సరమైన ఆ గ్రామము కొరకు శత్రువైన సాతానుడు చేసే కార్యాలు ఆపే వ్యక్తిగా మారుతుందేమో అని ప్రభు సంవత్సరాలు నీ కొరకు ఎదురు చూస్తూ ఉన్నాడు. నీవేమంటావో తెలుసా? ప్రభా, పాత సంవత్సరం చాలా బాగా నన్ను నడిపించావు, కొత్త ఇల్లు కట్టుకున్నాను ప్రభా, కొత్త బట్టలు కూడా కొనుక్కున్నాను ప్రభా, అందుకు స్తోత్రాలు ప్రభా, బిర్యానీ కూడా తిన్నాను ప్రభా, జీర్ణమయ్యే శక్తి దయచేయి ప్రభా, ఒకవేళ నువ్వు జీర్ణం చేయకపోతే థమ్సప్ ఉంది ప్రభా. దరిద్రమైనటువంటి వాతావరణంలో నీవున్నా దేవుడు దుఃఖపడే కార్యాలు తప్ప దేవుని సంతోషపరిచే కార్యాలు నేటి సంఘంలో ఉన్న మనలో కనిపించడం లేదు. దయచేసి గమనించాలి. దేవుని బిడ్డలు కష్టపడాలి, ప్రభు కొరకు కష్టపడాలి. వెళ్ళు ఆ పక్కనున్న గ్రామానికి వెళ్ళి సువార్త చెప్పు. వెళ్ళు ఆ ప్రక్కనున్న ఇంటిలో ఉపవాస కూడిక పెట్టి వాళ్ళ సమస్యల కొరకు ప్రార్థన చేయి. తింటిమా, ఉంటిమా, పడుకుంటిమా, లేస్తిమా, తిరిగితిమా, ఇది క్రైస్తవ్యమా? నీ పేరు చెప్పమంటే చెప్తాడు మోషే. అబ్బా, ఈయన పేరు చెప్పమంటే పేతురు, ఈయన పేరు చెప్పమంటే అబ్రహాం, ఈయన పేరు చెప్పమంటే ఇస్సాక్, ఆయన పేరు చెప్పమంటే ఇంకొకటి. ఆమె పేరు చెప్తే రెబెక, ఈయన పేరు చెప్తే సారమ్మ, ఆమె పేరు చెప్తే ఇంకొక అమ్మ. దయచేసి గమనించాలి, పేర్లు ఉన్నాయి, పని లేదు. దేవుడికి కావాల్సింది పేరు కాదు, దేవుడికి కావాల్సింది పని. అందుకే ప్రభు అంటాడు, పని చెయ్యని వాడు భోజనానికి పాత్రుడు కాదని చెప్పాడు. పని అంటే మీ ఇంట్లో పని కాదు, ఆయన ఇంట్లో పని. దయచేసి గమనించాలి. నేను అడిగే ప్రశ్న, నీవెంతవరకు ప్రభు కొరకు ఉపయోగపడుతున్నావు? దేవుడు నీ కొరకు రోజులు సంవత్సరాలు ఉపయోగపడుతున్నాడు. ఆయన కొరకు రోజుకి ఎంతసేపు ఉపయోగపడుతున్నావు? ఆ కృపగల దేవుడు కష్టపడి పని చేసుకోవటానికి సాయం చేశాడు. పని చేస్తున్నావు, డబ్బు వచ్చాడు. ఎంతవరకు నీ డబ్బు దేవుని కొరకు ఉపయోగిస్తూ ఉన్నావు? దయచేసి గమనించాలి. నువ్వే తింటివి, నీవే త్రాగితివి, నీవే నీ ప్యాంటుకు దుద్దుకుంటివి. దేవునికి ఉపయోగపడే పనే లేదా? నీ డబ్బు దేవునికి ఉపయోగపడలేదు, నీవు ఉపయోగపడలేదు, నీ పిల్లలు ఉపయోగపడలేదు, ఏ మాత్రము నీ కుటుంబం ద్వారా ప్రయోజనము లేదు. దయచేసి గమనించాలి. ఇంకా అడుగు, ప్రభా ఇదిగో నా బిడ్డకు పెళ్లి చేయి, నా బిడ్డకు కొడుకుల్ని, నా బిడ్డకు కూతుర్ని, ఇదిగో ఈ పొలం కొంటున్నా, ఆ ఇల్లు కడుతున్నాను. అడుగు, ఇస్తాడు. అయితే ఇక్కడ సంపాదించుకోవడం కాదు, ఆ కృపగల దేవుని సంపాదించుకొని ఆయన దగ్గరికి వెళితే ఆ నమ్మదగిన దేవుడు ఒక్క రోజున, బలా నమ్మకమైన మంచి దాసుడా, ఈ కొంచెంలో నీవు నమ్మకంగా ఉంటే నిన్ను అనేకమైన వాటి మీద ఏర్పాటు చేస్తానయ్యా, నీకు అనేకమైన పనులు ఇస్తాను. దయచేసి గమనించాలి. నేను మొట్టమొదట పరిచర్య ప్రారంభించినప్పుడు డబ్బులు లేవు, రోజుకి 20 మైళ్ళు నడిచేవాడిని. ఎవరైనా నాకు కానుకిస్తే, మా ఊర్లో జటకా బండ్లు ఉండేవి, జటకా బండిలో బ్యాటరీ మైక్ సిస్టమ్ అంతా పెట్టి మా ఊరంతా, పుంగనూరంతా రాత్రి 8 కానీ 10 కానీ వీధి తిప్పి సువార్త చెప్పేవాడిని. యథార్థం చెప్తున్నాను, దేవుని సన్నిధానంలో డబ్బులు మిగిలించుకోలేదు. ప్రభు పని కష్టపడి చేశాను. ఈ రోజున కూడా దేవుడు పని ఇచ్చాడు. ఎంత వయసు అయినా ఎంతమంది పిలుస్తారంటే అంతమంది పిలుస్తారు. ముఖ్యంగా దైవ సేవకులకు చెప్పేదానికి పిలుస్తారు. ఎందుకు ఈ మాట చెప్తున్నాను తెలుసా? పని చేస్తూ ఉంటేనే దేవుడు పని ఇస్తాడు. పని చేయనోనికి ప్రభు పని ఇవ్వడు. నువ్వెంతసేపు నేను మగ్గం వేసుకో, పక్కింట్లో సువార్త లేదు, అలాగే చెప్పడం. అన్నమైందా? అయింది మామ. ఏం కూర? రాత్రిదే మాంసం కూర ఉంది మామ, ఉడికి చెయ్యి, తినేస్తారు ఇద్దరు. చలి మామ, దుప్పటి కప్పుకో, దిండి వేసుకో, గురకబెట్టు, పొద్దున్నకి నిద్రలేయి, మళ్ళా మగ్గమేయి, కూర అడుగు, తిను, పడుకో, అలా ప్రొద్దున్నకి లేయి. ఇదే క్రైస్తవుని జీవితము? నీ ద్వారా ఆ వీధిలో ఉన్న వాళ్ళందరూ నశించిపోతున్నారు తెలుసా?
నీ ద్వారా వీధిలో ఉన్న వాళ్ళందరూ నశించిపోతున్నారు. ప్రవక్త యెహెజ్కేలు అంటున్నాడు, ప్రభువా, ఈ ఇజ్రాయేలు ప్రజల యొక్క రక్తాపరాధం నా మీద లేకుండా వాళ్లకు నేను బూరబూదుతున్నాను, వాళ్ళకు నేను సువార్త చెప్తున్నానయ్యా. రేపు ప్రొద్దున వాడు చచ్చిపోతే, దేవుడు నీవు లేకుండా చనిపోతే వాడిని అడగరు మీరు, నన్ను అడుగుతారు మీరు. అందుకు నేను వానికి సువార్త చెప్తాను, అందుకు నేను వాని కొరకు ప్రార్థిస్తాను, అందుకు నేను వాని కొరకు ఉపవాసం ఉంటాను. క్రైస్తవుడి బాధ్యత ఇది, సంఘం యొక్క బాధ్యత ఇది. యేసుదాసు, యేసు ప్రభు పని లేదు. రాలుగొట్టు, తిను, నీ భార్యను చూసుకో, నీ బిడ్డల్ని చూసుకో, తిను, పడుకో, మళ్ళా ప్రొద్దున్నేకలేయి. ఓ రాలుగొట్టేకి పోవాలా? దయచేసి మీకు సిగ్గు రావటానికి చెప్తున్నాను, మీకు పౌరుషం రావాలని చెప్తున్నాను. దేవుడు నీ మీద ఎంతో నమ్మకం పెట్టుకున్నాడు, దేవుడు ఎంతో నమ్మకం పెట్టుకున్నాడు. అందుకే ఆయన ప్రాణం పెట్టి నిన్ను కొనుక్కున్నాడు, ఆయన ప్రాణం పెట్టి నిన్ను రక్షించుకున్నాడు. దయచేసి గమనించాల్సింది, నువ్వు అంటావు, దేవుని మహాకృప, ఇల్లు కట్టా, పొలం కొన్నా, 10 మూటలు వడ్లు వచ్చాయి, 20 మూటలు శనక్కాయలు వచ్చాయి, వెల్ సెటిల్డ్. మా కొడుకు అమెరికాలో ఉన్నాడు, నా కూతురు ఆఫ్రికాలో ఉంది, ఆ పిల్లకు ₹1,00,000 జీతం, వీడికి 2 లక్షల జీతం, స్టేట్ బ్యాంకులో వేస్తున్నాను. వేసుకో. దయచేసి గమనించాలి, దేవుడు దుఃఖపడుతున్నాడు, అది ఆలోచించేయి. నువ్వు 10 లక్షలు సంపాదించినా, 20 లక్షలు సంపాదించినా, ప్రభు పని నీవు చేయలేదంటే ప్రభు నీకు నిజంగానే నిన్ను చూసి ఏడుస్తూ ఉంటాడు, నిన్ను చూసి దుఃఖపడుతూ ఉంటాడు. నీకెంతో మంది వ్యక్తులు తెలుసు, ఒక్కరోజనే వాని దగ్గరికి వెళ్ళి సువార్త చెప్పావా? ఒక్కరోజన వాని ఇంట్లోకి వెళ్ళి మోకరించి ప్రార్థించావా? ఒక్కరోజన వాని సమస్యల గురించి తెలుసుకున్నావా? నేను నమ్ముకున్న దేవుడు గొప్పోడని చెప్పావా? నేను నమ్ముకున్న దేవుడు నన్ను రక్షించిన విధానం ఇది, నా పాపాలు ఆయన క్షమించాడని ఎప్పుడైనా చెప్పావా? లేదే. తిను, తాగు, ఇష్టానుసారంగా తిరుగు. దేవుడు ఒక్క రోజు లెక్క చెప్పాల్సి ఉంటుంది. యెహెజ్కేలు అంటున్నాడు, ప్రభువా, ఈ ప్రజల రక్తాపరాధం నా మీద ఉండకుండానట్లు నేను వీరి కొరకు మొరపెడతానయ్యా. బూరబూతాను, నేను బూరబూతాను. దానర్థం సువార్త చెప్తాను, యేసు ప్రభు గురించి చెప్తాను. మీరు నశించిపోతారు. దేవుని నమ్ముకోండి, ప్రభు దగ్గరికి రండి, ప్రభు దగ్గరికి రండి. సంఘము బాధ్యత బోలెడంతుంది. దయచేసి గమనించాలి. అందరూ సంఘంలో ఏం చేస్తారో తెలుసా? కాపర్ని చూస్తారు. ఈయన మా ఇంటికి రాలే, ఈయన మా కొడుకింటికి పోలే, ఈయన మమ్మల్ని దర్శించలే. దయచేసి గమనించాలి, సిగ్గులేని మాటలు ఇవన్నీ కూడా. మీరేం చేస్తున్నారు? తినండి, తాగండి, పడుకోండి. పాస్టర్ వస్తాడు, తినండి, తాగండి, పడుకోండి. ఏం కుటుంబంలో శాపము అనేది పని చేస్తుందని మీకు తెలీదా? ఏం నీ భర్త రాలేదు మందిరానికి, ఏం నీ కొడుకు మారలేదు, ఏం నీ భార్య నీ మాట వినలేదు, అది ఆశీర్వాదమా శాపం? అది ఆశీర్వాదమా శాపం? దయచేసి గమనించాలి. నీ ఉపయోగపడాలి, నీ డబ్బు ఉపయోగపడాలి, నీ జ్ఞానం ఉపయోగపడాలి, నీ తెలివి ఉపయోగపడాలి, నీ బలం ఉపయోగపడాలి. నా యేసు ప్రభు కొరకు సమస్తము ఉపయోగపడాలి. నువ్వు దాచుకుంటే దానివల్ల నరకమే నీకు. కానీ దేవుని సన్నిధానంలో దాచుకునే పని ఒక్కరోజు చేయకూడదు. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ సెలవిస్తారు. ఇంత చదివినా లాభమేముంది? ఇంత పెద్ద ఉద్యోగం చేస్తావు, ప్రయోజనం ఏముంది? ఏ ప్రయోజనము లేదు. దేవుని బిడ్డలుగా మీకు చెప్తున్నా, ఏదో ఒక్క రోజున నేను మాట్లాడిన ఈ మాటల యొక్క ప్రతిఫలం మీరు చూడాల్సి ఉంటారు. ఆ రోజు అంటారు, అయ్యో ఆయన చెప్పింది నిజమే, ఆయన మాట వినకపోతేమే, ఆయన చెప్పింది నిజమే, ఆయన మాటకు లోబడలేదే, ఆయన చెప్పిన ప్రతి మాట దేవుడు మాతో మాట్లాడాడు, ఆ రోజు వినుంటే ఈ రోజు ఈ గతి మాకు సంభవించేది కాదు అని ఖచ్చితంగా మనం ఏడవాల్సి ఉంటారు. అంటాడు, అయ్యా మన దగ్గర ఎవడు లేడయ్యా వాని దగ్గరికి వెళ్ళి చెప్పడానికి. ఆ జనము మధ్యన ఓ ప్రవక్త ఉన్నాడు, ఆయన తిష్బీయుడైన ఏలియా.
నీ అంతఃపురములో, రాజభవనములో, నీ పడక గదిలో నువ్వేం మాట్లాడుకుంటావో అన్నీ ఆయనకు తెలిసిపోతాయి. వాళ్ళ దేవుడైన యెహోవా ఆయనకు తెలియజెప్తాడని చెప్పా. ఇశ్రాయేలీయుల 12 గోత్రాలు ఉంటే, ఎంతో మంది ప్రజలుంటే, ఇశ్రాయేలీయులకు రాజు ఉంటే, ఇశ్రాయేలీయులకు సైన్యం ఉంటే, ఎవడికి తెలియజెప్పని సమాచారం ఏలియాకి మాత్రమే చెప్పడానికి గల కారణం ఏమిటంటే ఈజ్ ఎ డెడికేటెడ్ పర్సన్. ప్రతిష్ఠించుకున్న వ్యక్తి, దేవుని కొరకు తాను ప్రతిష్ఠించుకున్నాడు. ఈ స్థలంలో ఉన్న ప్రతి ఒక్క వ్యక్తి కూడా ప్రభు కొరకు ఆ రీతిగా ప్రతిష్ఠించబడితేనే ప్రభు మిమ్మల్ని వాడుకుంటాడు. మీ ద్వారా గొప్ప కార్యాలు. ఇశ్రాయేలీయుల 12 గోత్రాలు, లక్షల మంది ప్రజల క్షేమం కొరకు ప్రవక్తతో దేవుడు మాట్లాడుతూ వచ్చాడు. ఇదిగో సిరియనులు వస్తున్నారు, ముందుగా వీళ్ళు వెళ్ళమని చెప్పు. యుద్ధం లేదు, ఫైటింగ్ లేదు, ఎవరు కత్తులు పట్టుకొని యుద్ధాలు చేయలే, ఎవడు చావలే, ఏ ప్రాణ నష్టంలే, ఏ ధన నష్టంలే, ఏ నష్టము లేకుండా శత్రువులకు దెబ్బతో వెనక్కి వెళ్ళిపోతూ ఉన్నారు. ఈ రోజున ప్రభు బిడ్డలుగా మీకు నా మనవి, దేవుని పిల్లలారా బాగా గమనించాలి. ఎన్నో పర్యాయాలు దేవుడు మిమ్మల్ని ప్రేమించాడు, 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 ప్రేమించాడు. ఇకనైనా మారుతారని, ఇకనైనా నా కొరకు ఉపయోగపడతారని. మీ గ్రామాల గూర్చిన బాధ్యత మీదే, మీ బంధువులను గూర్చిన బాధ్యత మీదే, మీ వీధిలో ఉన్న ప్రజలను గూర్చిన బాధ్యత మీదే. తింటిమా, తాగితిమా, తొంగుంటిమా, లేస్తిమా, పని చేస్తేమా, ఇది కాదు, ఇది శరీరానికి. అయితే ఆత్మ విషయంలో నువ్వు చేయాల్సిన పని బోలెడంతుంది, బోలెడంతుంది. ఆ విషయంలో నిర్లక్ష్యం చేస్తే శాపగ్రస్తులని బైబిల్ సెలవిస్తాది. సిరియా రాజు అంటున్నాడు, ఎక్కడుంటాడు ఆయన? దోతానులో, నూతులున్న స్థలంలో, బావులున్న స్థలంలో. దయచేసి వినాలి, మనం ఎక్కడుండాలో తెలుసా? రక్షణాధారమైన బావులు ఎక్కడున్నాయో అక్కడ ఉండాలి. సంఘంలోనే ఎక్కువగా నువ్వు గడిపే వ్యక్తిగా ఉండాలి. ఆదివారం 1:30 గంట 2 గంటలు ఎడుగుచ్చని వెళ్ళిపోతావు. అడ్రస్ లేదు, నీవు అడ్రస్ లేదు. నీవు దేవదూతల్ని పెట్టి వెతికించినా మీరు దొరకరు, అడ్రస్ లేదు. దయచేసి గమనించాలి, సంఘంలో బోలెడన్ని పనులు, సంఘంలో బోలెడన్ని కార్యాలు, సంఘంలో బోలెడంత ఖర్చులు ఎన్నో ఉన్నాయి. ఆదివారం 1 గంట కూర్చొని వెళ్ళిపోతావు, అడ్రస్ లేదు. నీవు బైబిల్ చెప్తాది, ఎక్కడున్నావు? ప్రవక్త గారు దోతానులో ఉన్నాను, నూతులున్న స్థలంలో, రక్షణాధారమైన బావులున్న స్థలంలో నేనున్నాను. ఏ బిడ్డ సంఘంలో ఎక్కువ గడపడం ప్రారంభిస్తాడో ఆ బిడ్డ ఆనందముతో రక్షణాధారమైన బావులలోటి నీళ్లు చేదుకొని తాగండి. ఆనందం ఉంటుంది వాళ్ళకి.